నరసరావుపేట మండలం కోటప్పకొండ చిన్మయారణ్యం త్రికూట అమృతోత్సవాలు అమృతవాహినికి బుధవారం కోటప్పకొండలో కొండ క్రింద సెంటర్ శివుని విగ్రహం వద్ద నుండి సాయంత్రం 4 గంటలకు గురుదేవులు చిన్మయానంద మహారాజ్ వారికి స్వాగతం పలుకుతున్నారు. ఈటీ సెంటర్ నుండి బైక్ ర్యాలీతో మేధా దక్షిణామూర్తి దర్శనం అనంతరం భక్తుల కోలాట ప్రదర్శనతో చిన్మయారణ్యం వరకు శోభాయాత్ర జరుగునని ఆశ్రమ గేటు వద్ద గురుదేవులకు పూర్ణగుంభంతో శివాలయం వరకు స్వాగతం పలుకుతారని కపిలవై విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కోటప్పకొండ చిన్మయ మిషన్ 75 సంవత్సరాల అమృతోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం మాఘమాసం నుండి అంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 27 వరకు శివనామ జపం సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివం అని జపం జరుగుతుంది. ఈ జపానికి 365 రోజులు 24 గంటలు చేయటం ఆంధ్రప్రదేశ్లోనే ఇది మొట్టమొదటిసారని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఆశ్రమంలో రోజు 100 నుండి 150 మందికి భోజనాలు, టిఫిను, కాఫీలు, వాళ్ళకి అకామిడేషను అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరి చిన్మయ మిషన్ స్థాపించి జయ గురుదేవులు గారు మహారాజు గారు 70 సంవత్సరాల సందర్భంగా పూనా నుంచి బయలుదేరి 295 రోజులు నేటికి పూర్తి చేసుకొని 35,000 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లోని అన్ని చిన్మయ మిషన్లు రావడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం బయలుదేరి కోటప్పకొండ నుండి చెల్లుపేట పురుషోత్తపట్నం మీదుగా ఈటీ జంక్షన్కి గురుదేవులను తీసుకొని వస్తారు. అక్కడ నుండి బైక్ ర్యాలీతోటి బయలుదేరి కొండ మీదకి మేధా దక్షిణమూర్తి స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం కోటప్పకొండ సెంటర్ శివుడు బొమ్మ దగ్గర నుండి సుమారు ఒక 400 నుంచి 500 మంది మహిళలతోటి శోభాయాత్ర కోలాటం చేసుకుంటూ చిన్మయ మిషన్ ఆశ్రమం దగ్గరకు రావడం జరుగుతుంది. అక్కడ చిన్మయ మిషన్ ముఖద్వారం వద్ద పూర్ణకుంభ స్వాగతం కూడా పలుకుతున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం 2 నెలల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 3 ఎకరాల స్థలం కూడా చిన్మయ మిషన్ కేటాయించారు. అక్కడ విశ్వవిద్యాలయం చేపట్టాలనే ఉద్దేశంతో శంకుస్థాపన కూడా మన నారా లోకేష్ గారు రావటం బిగిన్ చేశారు. కూడా విశ్వవిద్యాలయం బాంబే, పూనా, ఢిల్లీ, సిలోన్లో అన్ని చోట్ల ఈ చిన్మయ మిషన్ విశ్వవిద్యాలయాలు చాలా బాగా జరుగుతున్నాయి. మరి అదే రకంగా పూర్ణకుంభం అనంతరం గురుదేవులు గారికి పాదుకా పూజ, అదే రకంగా సభాంతరం స్వామీజీలు ఉపన్యాసం కూడా ఉంటుంది. దీనికి ఈ కార్యక్రమానికి కోటప్పకొండ చుట్టూ ఉన్న ఎల్లమంద, గురాయిపాలెం, కొండకావూరు, పౌడిమర్రు, గోనెపూడి మహిళా సోదరులందరూ మరియు ముఖ్యంగా ప్రజలు అక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాను. సభ అనంతరం వచ్చిన వారందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.